శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం వచన పఠనం. శుక్ల యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో 9వది త్రిశకీ బ్రాహ్మణ ఉపనిషత్. శ్లోకం: యోగ జ్ఞానైక సంసిద్ధ శివతత్వ తయోజ్వలం ప్రతియోగి వినుర్ముక్తం పరబ్రహ్మ భవామ్యహం. పూర్వం త్రిశకి అనగా 3 శిఖలు కలిగినవాడు అనే పేరు కలిగిన బ్రాహ్మణుడు సూర్యలోకానికి వెళ్ళి అక్కడ ప్రకాశిస్తున్న సూర్యుడిని ఇలా ప్రశ్నించాడు: మహాపురుష, శరీరం అంటే ఏమిటి? ప్రాణం అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? అని ఆదిత్యుడు ఇలా సమాధానం చెప్పడం ప్రారంభించాడు. ఓ త్రిశకి, నీవు అడిగిన శరీరం, ప్రాణం, ఆత్మ అనే 3 స్వరూపాలు నిత్యుడు, నిరంజనుడు, విభుడు, అద్వయానందుడు అయిన ఆ పరమేశ్వరుడు ఒక్కడే. తన దివ్య తేజస్సుతో దృశ్యమానమైన ఈ ప్రపంచాన్ని సృష్టించి బాగా కాల్చిన ఇనుప ముద్దలాగా దానితో ఐక్యం పొంది ఆ జ్ఞాన దృష్టితో ప్రపంచం కన్నా భిన్నమైన వాడిగా ప్రకాశిస్తున్నాడు అనగా కనిపిస్తున్నాడు. ప్రశ్న: భాసకమైనది ఏది అనగా ప్రకాశమైనది? జవాబు: ఇదే సత్తు. అవిద్య సబల బ్రహ్మం అనేది స్వరూపం వల్ల బ్రహ్మం అవుతోంది. ముందుగా సబల బ్రహ్మం నుంచి అవ్యక్తం పుట్టింది. అవ్యక్తం నుంచి మహత్తు, మహత్తు నుంచి అహంకారం, అహంకారం నుంచి పంచతన్మాత్రలు, ఆ పంచతన్మాత్రల నుంచి పంచమహాభూతాలు, ఆ పంచమహాభూతాల నుంచి ఈ సకల జగత్తు ఆవిర్భవించింది. ప్రశ్న: ఏకపిండగా ఉన్న ఈ జగత్తు సర్వం ఎలా అవుతుంది? జవాబు: పంచీకృత పంచమహాభూతాల వికార విభాగం వల్ల ఈ జగత్తు మొత్తం సర్వాత్మకం అవుతుంది. ప్రశ్న: పిండాత్మకమైన ఏక జగత్తులో భూత వికార విభాగం ఎలా కలిగింది? జవాబు: ఆయా కార్యకారణ భేద రూపాల వల్ల పృథివ్యాది పంచభూత విభాగం, ఆకాశాది అంశ, శ్రోత్రాది తత్వభేదాల వల్ల, ఆ అంశం తత్వాధికాల అభిధాన అభిధేయాల వల్ల అనేకమైన విభాగాలు ఉండటం వల్ల సాధ్యమే అవుతుంది. ఏకంగా అనగా ఒకటిగా ఉన్న అవిద్యాపిండంలో అంటే ప్రపంచంలో భూత భౌతిక వికార విభాగాల ఉపపన్నమే అవుతాయి. ఇక్కడ ఆకాంక్షాలు అంటే అంతఃకరణములైన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. వాయు అంశాలు అంటే సమాన ఉదాన వ్యాన అపాన ప్రాణవాయువులు. అగ్ని అంశాలు అంటే శ్రోత్ర త్వక్కు చక్షు జిహ్వ గ్రాణాలు. జలాంశాలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు. పృథ్వీ అంశాలు అంటే ఏక పాణి పాద పాయు ఉపస్థులు. వీటితో పాటు జ్ఞాన సంకల్ప నిశ్చయ అనుసంధాన అభిమానాలు అనేవి కూడా ఆకాశ కార్యాలు. అంతఃకరణ విషయాలు సమీకరణ, ఉన్నయాన, గ్రహణ, శ్రవణ, ఉచ్ఛ్వాసాలు అనేవి వాయు కార్యాలు. ప్రాణాది విషయాలు శబ్ద స్పర్శ రూప రస గంధాలు. అగ్ని కార్యాలు జ్ఞానేంద్రియ విషయాలు. అభాశ్రితాలు వచన ఆదాన గమన విసర్గ ఆనందాలు అనేవి పృథ్వీ కార్యాలు. కర్మేంద్రియ విషయాలలో అలాగే కర్మ జ్ఞానేంద్రియ విషయాలలో ప్రాణ ఉన్మాత్ర విషయాలు అనేవి అంతర్భూతాలుగా ఉంటాయి. అలాగే మనోబుద్ధులలో చిత్తం అహంకారం అనేవి అంతర్భూతాలుగా ఉంటాయి. ఇక అవకాశ విధూత దర్శన పిండీకరణ దారుణాలనేవి అతి సూక్ష్మమైనవి. వీటిని సూక్ష్మ మాత్రలని గ్రహించాలి. అదేవిధంగా ఆధ్యాత్మికాలు, ఆది భౌతికాలు, ఆది దైవికాలు అయిన 12 అంశాలు కూడా చెప్పబడ్డాయి. అవి: 1 చంద్ర, 2 బ్రహ్మ, 3 దిక్, 4 వాయు, 5 సూర్యుడు, 6 వరుణుడు, 7 అశ్విని దేవతలు, 8 అగ్ని, 9 ఇంద్రుడు, 10 ఉపేంద్రుడు, 11 ప్రజాపతి, 12 యముడు. ఈ 12 మంది ఇంద్రియాది దేవతలు ఈ 12 రూపాలతో సుషుమ్నాది ద్వాదశ అనగా 12 నాడుల లోపల ప్రవర్తించిన ప్రాణాలే ద్వాదశాంగాలని గ్రహించాలి. ఈ ద్వాదశాంగాల గురించి బాగా తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని. ఇప్పుడు ఆకాశ వాయు అగ్ని జల అన్నాల పంచకరణం గురించి చెప్పబడుతుంది. జ్ఞాత అయినవాడు సమాన వాయు సంబంధాలతో చెవి మార్గం ద్వారా శబ్దగుణం కలిగిన వాడై వాక్కుని అధిష్ఠించి ఆకాశ స్వరూపుడిగా మారి ఆ ఆకాశంలో జ్ఞాత్ర వ్యాపారాన్వితుడై ఉంటాడు. మనస్సు అనేది వ్యాన వాయువు సంబంధంతో చర్మం మార్గంలో స్పర్శ గుణాన్ని పొంది చేతుల్ని ఆశ్రయించి వాయు స్వరూపాన్ని పొంది ఆ వాయువులోనే ఉంటుంది. తరువాతది బుద్ధి. ఇది ఉదాహరణ వాయు సంబంధం వల్ల కంటి మార్గం ద్వారా ప్రయాణించి రూపం అనే గుణాన్ని పొంది పాదాల్లో అధిష్ఠించి అగ్ని స్వరూపంగా మారి ఆ అగ్నిలోనే ఉంటుంది. తరువాతది చిత్తం.
ఇది అపాన వాయువు సంబంధం వల్ల నాలుక అనే ద్వారం ద్వారా ప్రయాణించి రసగుణాన్ని పొందుతుంది. ఇది ఉపస్థిని అధిష్ఠించి జ్వలస్వరూపంగా మారి ఆ జలంలోనే ఉంటుంది. అహంకారం ఇది ప్రాణవాయువు సంబంధంతో ముక్కు ద్వారం ద్వారా ప్రయాణించి గంధగుణాన్ని పొందుతుంది. ఇది గుదాన్ని అధిష్ఠించి భూస్వరూపాన్ని పొంది ఆ భూమిలోనే ఉంటుంది. ఎవడైతే ఈ పంచీకరణాన్ని పంచభూత అంతర్యామి అయిన పరమాత్మను గురించి తెలుసుకుంటున్నాడో అతడు సాక్షాత్తు ఆ అంతర్యామి స్వరూపుడే అవుతాడు. ఇక్కడ అంతఃకరణం, వ్యానం, వాయువు, కళ్ళు, రసం, పాయువు అనే శబ్దాల వల్ల ఆకాశ, వాయు, అగ్ని, జలం అనే భూతాలు పరిగ్రహించబడుతున్నాయి. ఆకాశాదికాలైన పంచభూతాలలో ఆయా భూతాలకు చెందిన అర్ధభాగాన్ని ప్రత్యేకంగా ఆయా భూతాల్లో చేర్చి మిగిలిన అర్ధభాగాన్ని 4 భాగాలుగా విభజిస్తే వచ్చే ఒక భాగాన్ని వాయువ్యాధి భూత చతుష్టయంలో చేర్చాలి. దీన్నే పంచమహాభూత పంచీకరణం అంటారు. ఈ విభాగంలో ఆయా భూతాలకు చెందిన అర్ధ విభాగాలు ముఖ్యమైనవి. మిగిలిన అర్ధ భాగం నుంచి విభజించిన 4వ భాగాలు గౌణాలు అనగా అంత ముఖ్యమైనవి కావు. ఈ విధంగా పంచమహాభూతాల్లో చేరిన వాటి అర్ధభాగాలు రెండో అర్ధభాగంలో నుంచి భాగించబడ్డ 4 భాగాలు అనుక్రమంగా ఒకదానితో ఒకటి ఆశ్రయించి ఉన్నాయి. ఈ భూమి పంచభూతాత్మకమైంది. చైతన్యంతో నిండిన ఈ భూమి నుంచే ఓషధులు పుడుతున్నాయి. చైతన్యవంతమైన ఆ ఓషధుల నుంచే అన్నం పుడుతుంది. ఆ అన్నం నుంచే 4 విధాలైన ప్రాణులు పుడుతున్నాయి. చైతన్యంతో నిండిన ఆ అన్నం నుంచే రస, రక్త, మాంస, మేధస్సులు, అస్థి, మజ్జ, శుక్లాలు, ధాతువులు పుట్టాయి. అయితే కొందరు శుక్లశోణితాల సంయోగం వల్లనే ప్రాణులు పుడుతున్నారని చెబుతారు. అలా ఆవిర్భవించిన ప్రాణ సముదాయంలో అన్నమయ పిండం అనేది ప్రాణుల నాడీ మండలం మధ్యలో ఉంటుంది. మానవుడి హృదయ కోసం ఒక పద్మంలాగా నాళంతో సహా ఉంటుంది. ఆ హృదయ కోశాన్ని ఆశ్రయించుకొని సత్వంతో అంతర్వత్నులైన దేవతలు ఉంటారు. అసలు ఈ హృదయ కోశానికి మూల కారణం ఏందంటే మోహరూపం, జడత్వం, జ్ఞానంతో నిండిన తమః పిండం అనగా చీకటి పిండం. అది మనస్సుని, కంఠాన్ని ఆశ్రయించి ఉంటుంది. అజ్ఞానంతో నిండిన మనస్సుతో నిజమైన మనస్సు కూడా మిళితమై ఉంటుంది. పరమపద స్థానంలో ఉన్న ప్రత్యేగానంద రూపాత్మ ఏదైతే ఉందో అదే ఈశ్వరాత్మ స్వరూపంతో అనంత శక్తి సంపన్నుడై ఈ జగత్తు రూపంగా ప్రకాశిస్తోంది. జాగ్రత్త అవస్థ అనేది ఈ ప్రపంచ వ్యాపారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తుంది. ఈ జాగ్రత్త అవస్థని అనుసరించే స్వప్నావస్థ, సుషుప్తి, తురియావస్థలు కలిగి ఉంటాయి. ప్రత్యేగాత్మ అనేది ఈ 4 అవస్థలలో సర్వదా వర్తిస్తూనే ఉంటుంది. ఒక గొప్ప పండులో ఉన్న రసం ఆ పండంతా ఎలా నిండి ఉంటుందో అదేవిధంగా అన్నమయ కోశంలో మిగిలిన ప్రాణమయాది కోశాలన్నీ వ్యాపించి ఉన్నాయి. అలా అన్నమయ కోశాన్ని ప్రాణాది కోశాలు ఎలాగైతే వ్యాపించి ఉన్నాయో అదేవిధంగా జీవుడు అన్నమయాది సకల కోశాలని అభిమానంతో వ్యాపించి ఉంటాడు. అదేవిధంగా ఈశ్వరుడు కూడా సకల కోశ సమూహాన్ని అభిమానరహితుడై వ్యాపిస్తాడు. ఇక్కడ వికారాలతో నిండినవాడు జీవుడు కాక ఎలాంటి వికారాలు లేనివాడు ఈశ్వరుడు. ఇక్కడ చెప్పిన కోశాలు వాటి వికారాలు అన్నీ ఆయా అవస్థలకు అనుగుణంగా ప్రవర్తిస్తుంటాయి. కుంకుడుకాయని చేత్తో బాగా పిసికితే దాని నుంచి నురుగు ఏ విధంగా బయటకు వస్తుందో అదేవిధంగా మనస్సుని సంకల్పాలు మదించటం వల్లనే వివిధ రకాల వికారాలు మానవుడికి కలుగుతుంటాయి. ఈ విధంగా మనస్సు సంకల్పించటం వల్ల పుట్టిన వివిధ కర్మల చేత కర్త అయిన జీవుడు ఆ మనస్సంకల్పితమైన సంసార పాశం చేత బంధించబడి దుఃఖ పరంపరల్ని అనుభవిస్తుంటాడు. ఎప్పుడైతే ఈ జీవుడు ఆత్మజ్ఞానం వల్ల అజ్ఞానాన్ని, దానితో చేసే కార్యాలని వదులుతాడో అప్పుడే అతడికి భ్రాంతి నశిస్తుంది. తద్వారా అతడు సుఖాన్ని అనుభవిస్తాడు. కామ సంకల్పాలతో కర్మల్ని ఆచరించటం వల్ల అహంకారం, అభిమానం కలిగి దక్షిణ మార్గంలో ప్రవేశించిన సదాశివుడు జీవుడవుతాడు. అలా జీవుడే ఈ వాసనలన్నీ అనుసరించి వివిధ రకాల యోనుల్లో జన్మిస్తూ మరణిస్తూ సుఖదుఖాలని అనుభవిస్తుంటాడు. పెద్ద చేప ఒక నదిలోని 2 తీరాల్లో ఎలా సంచరించగలుగుతుందో అదేవిధంగా విమోచన కలిగేంత వరకు జీవుడు కూడా సంచరిస్తూనే ఉంటాడు. ఆ తరువాత కాలక్రమంలో ఆత్మజ్ఞాన వివేకం వల్ల ఉత్తరాభిముఖంగా ప్రయాణించి యోగశాస్త్రంలో చెప్పిన ప్రసిద్ధ ఆసనంలో కూర్చొని తన ప్రాణాన్ని సుషుమ్న మార్గం ద్వారా సహస్ర మూలానికి చేర్చి యోగం ద్వారా ఆ పరబ్రహ్మని చేరుకుంటాడు.
యోగం చేయటం వల్ల జీవుడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. మంచి జ్ఞానం వలనే యోగాభ్యాసం కుదురుతుంది. ఇలా యోగ జ్ఞానాన్ని పొందినవాడు నశించడు. తన దృష్టికి కనిపించిన అన్ని వికారాలలో ఆ పరబ్రహ్మనే అనగా శివుడినే చూస్తుండాలి. అలా చూస్తూ చూస్తూ ఈ సర్వం బ్రహ్మమే అన్న దృఢమైన భావం కలిగినప్పుడు తాను చూసిన వికారాలన్నీ ఆ పరబ్రహ్మలో లేవన్న నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. అధికారి కానివాడికి యోగం గాని జ్ఞానం గాని లభించదు. అందుకని యోగి కావాలనుకున్నవాడు తీవ్ర అభ్యాసంతో తన ప్రాణాలని ఇంద్రియాలని నిరోధించాలి. తీవ్రమైన ధారణతో తనకు కలిగిన సంకల్పాలని పదునుగల కత్తితో ఖండించినట్టు ఖండించాలి. ముందు చెప్పబోయే యమనియమాది అష్టాంగ సాధనోపాయాలలో ప్రాణాయామమైన వృత్తిని యోగ సిఖి అంటారు. యోగం అనేది ఒకటి జ్ఞానయోగం, రెండు కర్మయోగం అని రెండు విధులుగా చెప్పబడింది. ఇక్కడ ముందుగా కర్మయోగం గురించి చెప్పబడుతుంది. యోగం అంటే సంకల్పరహితంగా ఉంచుకున్న మనసుని ఒకానొక విషయంతో సంబంధాన్ని చేయటమే యోగం. చేయదగిన మంచి కర్మల్ని తన కర్తవ్యంగా భావించి చేయటమే కర్మయోగం అవుతుంది. తన చిత్తాన్ని శ్రేయ మార్గంలో లగ్నం చేయటమే జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగం సర్వసిద్ధికరం, మంగళప్రదం అవుతుంది. కర్మ జ్ఞాన యోగాలు రెండు ఉపేయాలు. ఉపాయం అంటే సాధనం, ఉపేయం అంటే పొందదగింది అని. ఇక్కడ జ్ఞానయోగం పొందదగినదైతే దానికి సాధనం కర్మయోగం అవుతుంది. ఎవరికి మనసులో కర్మ జ్ఞాన యోగాలు రెండు ఎల్లప్పుడూ లగ్నమై ఉంటాయో అతడు శ్రేయస్సు రూపంలో మోక్షాన్ని పొందుతాడు. ఒకటి యమం, శరీరం మీద ఇంద్రియాల మీద వైరాగ్యాన్ని కలిగి ఉండటం. రెండు నియమం, నిరంతరం పరమాత్మ తత్వం మీద అభిలాష కలిగి ఉండటం. మూడు ఆసనం, కనిపించే అన్ని వస్తువుల మీద ఉదాసీన భావాన్ని కలిగి ఉండటం. నాలుగు ప్రాణాయామం, ఈ జగత్తు మొత్తాన్ని ఒక మిజ్జిగా భావించటం. ఐదు ప్రత్యాహారం, తన చిత్తాన్ని అంతర్ముఖం చేయటం. ఆరు ధారణ, మనస్సును నిశ్చలంగా ఉంచటం. ఏడు ధ్యానం, ఆ పరబ్రహ్మే నేను చిన్మాత్రుడిని అని భావించటం. ఎనిమిది సమాధి, ధ్యానాన్ని పూర్తిగా విస్మరించటం. వీటిని అష్టాంగ యోగ మార్గాలు అని అంటారు. ఒకటి అహింస, సత్యం, దొంగతనం చేయకపోవటం, బ్రహ్మచర్యం, దయ, ఆర్జవం, క్షమ, ధైర్యం, మితాహారం, శౌచం అనే ఈ 10 లక్షణాలని యమం అంటారు. అలాగే రెండు తమస్సు, సంతోషం, అసిక్తీభావం, దానం, శ్రీహరిని ఉపాసించటం, వేదాంత శ్రవణం, లజ్జ, సమృద్ధి, జపం, వ్రతం అనే ఈ 10 లక్షణాలని నియమం అంటారు. ఆసనాలు, వీటిలో 17 ముఖ్యమైనవి. ఒకటి శస్త్రికాసనం, తన కుడి పాదాన్ని ఎడమ కాలు పిక్కతో తొడకు మధ్య భాగంలో ఉంచి కూర్చోవటాన్ని శస్త్రికాసనం అంటారు. రెండు గోముఖాసనం, తన కటి ప్రదేశానికి క్రిందగా ఎడమ కాలు మడమని కుడివైపుకి, కుడి కాలు మడమని ఎడమ వైపుకి ఉంచి మోకాలు ఉంచి భ్రూమధ్యంలో చూస్తూ ఉండటం. మూడు వీరాసనం, ఒక తొడ మీద ఒక పాదాన్ని, మరొక పాదాన్ని మరో తొడ మీద చేర్చి తలను వంచకుండా నిటారుగా కూర్చోవటం. నాలుగు యోగాసనం, మూలాధారానికి రెండు వైపులా రెండు కాళ్ళు మడమల్ని కుడి మడమ ఎడమ కాలు వైపు, ఎడమడమని కుడి వైపు చేర్చి తల వంచకుండా నిటారుగా కూర్చోవటం. ఐదు పద్మాసనం, కుడి పాదాన్ని ఎడమ తొడ మీద, ఎడమ పాదాన్ని కుడి తొడ మీదకి చేర్చి రెండు చేతుల్ని వీపు వైపు నుంచి తిప్పి కుడి చేతి బ్రొటన వేలు చూపుడు వేలుతో, కుడికాలి బ్రొటన వేలుని ఎడమ చేతి చూపుడు బ్రొటన వేలుతో ఎడమ కాలి బ్రొటన వేలుని పట్టుకోవాలి. ఆరు బద్ధ పద్మాసనం, పద్మాసనంలో కూర్చొని తన గడ్డాన్ని రొమ్ముకి తాకించి భ్రూమధ్యంలో దృష్టిని నిలిపి శరీరాన్ని స్థిరంగా ఉంచటం. ఏడు కుక్కుటాసనం, పద్మాసనంలో అలానే ఉండి పిక్కలకు తొడలకు మధ్య చేతుల్ని దూర్చి ఆ చేతుల్ని భూమి మీద మోపి ఆ చేతుల ఆధారంగా పైకి లేవటం. ఎనిమిది ఉత్తాన కూర్మాసనం, ఇలా కుక్కుటాసనంలో ఉండి రెండు చేతులతో కంఠాన్ని పట్టుకొని భుజాన్ని రెండు వైపులా చేర్చి కూర్మంలాగా వెల్లకిలా పడుకోవటం. తొమ్మిది ధనురాసనం, పొట్ట మీద బోర్లా పడుకొని వెనుక రెండు కాళ్ళు పైకి లేపి ముందున్న రెండు చేతుల్ని వెనక్కు చాపి కాలి బ్రేళ్లను లాగి పడుకోవటం. 10 సింహాసనం, తన కాలి కుడివైపు ఎడమ మడమని, ఎడమ వైపున కుడి మడమని చేర్చి కుడి ఎడమల చేతుల వ్రేళ్లను చాచి కుడి ఎడమ మోకాళ్లపై ఉంచి సావధానంగా కూర్చొని నోరు తెరిచి నాలుకను వెలుపలకు చాచి తన నాసికాగ్రాన్ని ఏకాగ్రతతో చూడటం. 11 భద్రాసనం, శివని నాడికి రెండు వైపులా రెండు కాళ్ళ మడమల్ని ఉంచాలి. అనగా కుడికాలి మడమని ఎడమ ప్రక్కకు,
ఎడమకాలి మడమని కుడి ప్రక్కకు చేర్చాలి. సేవని పార్శ్వ భాగాలకి దగ్గరగా ఉన్న పాదాలని రెండు చేతులతో చలనం లేకుండా పట్టుకోవాలి. 12 ముక్తాసనం. సేవని నాడి రెండు పార్శ్వాలను వ్యుత్క్రమంగా మడమలతో తాకి కూర్చోవటం. 13 మయూరాసనం. చాచిన రెండు అరచేతుల్ని భూమి మీద ఆనించి రెండు మోచేతుల్ని నాభికి ఇరుప్రక్కలా ఉంచి శరీరాన్ని మొత్తం చేతి బరువుతో పైకెత్తి ముఖాన్ని ఊర్ధ్వముఖంగా ఉంచి రెండు కాళ్ళని దండలాగా చాచి ఉంచటం. 14 మత్స్యాసనం. కుడి పాదాన్ని ఎడమ తొడ మీద ఉంచి ఎడమ చేతిని వీపు పైనుంచి త్రిప్పి తీసుకొచ్చి దానితో కుడికాలి మడమని పట్టుకోవాలి. తరువాత ఎడమకాలి మడమకి కుడికాలి తగిలేలా ఉంచి కుడి చేతిని ఎడమ మోకాలి వెలుపల నుంచి త్రిప్పి తీసుకొచ్చి దానితో ఎడమ పాదం బ్రొటన వేలిని పట్టుకోవాలి. 15 సిద్ధాసనం. లింగం పైభాగం మీద ఎడమకాలి మడమను చేర్చి ఎడమ పాదం మీద కుడికాలి మడమను చేర్చి ఉంచటం. 16 పశ్చిమోత్తాసనం. కూర్చొని రెండు కాళ్ళని చాచి కుడి చేత్తో కుడికాలి బ్రొటన వేలిని ఎడమ చేత్తో ఎడమకాల బొటన వేలిని పట్టుకొని నుదురు మోకాళ్ళకి తగిలేలా ఉంచి మోకాళ్ళని పైకి లేవకుండా నుదుటితో అదిని భ్రూమధ్య స్థానంలో చూస్తూ జాలంధర బంధంలో కూర్చోవటం. 17 సుఖాసనం. ఏ విధంగా కూర్చుంటే సాధకుడికి సుఖంగా ఉంటుందో అలా కూర్చోవటమే సుఖాసనం. ఇక్కడ చెప్పిన శస్త్రికాది ఆసనాలు వేసే శక్తి లేనివారు సుఖాసనంలో కూర్చొని యోగ సాధన చేయాలి. ఈ 12 రకాల యోగ సాధనలు సునాయాసంగా వేయగలిగిన సామర్థ్యం ఉన్నవాడు ఈ సర్వ జగత్తుని జయిస్తాడు. ఇంతకు ముందు చెప్పిన యమనియమాల్ని పాటిస్తూ ప్రారంభంలో నాడీ శుద్ధి చేసి ప్రాణాయామాన్ని చేయటం ప్రారంభించాలి. సాధారణంగా ఎవరి శరీరమైనా వారి బ్రొటనవేలుతో కొలిస్తే 96 అంగుళాలు ఉంటుంది. శరీరంలో ఉండే ప్రాణం శరీరం కన్నా 12 అంగుళాలు ఎక్కువగా ఉంటుంది. యోగం చేసిన వాడు యోగాభ్యాసం వల్ల తన శరీరంలో ఉన్న ప్రాణవాయువుని తన శరీరంలో పుట్టే అగ్నితో తక్కువగా లేక సమానంగా చేయటం తెలిస్తే ఆ సాధకుడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. మనిషి శరీరం మధ్య భాగంలో ఒక మూలాగ్ని మండలం ఉంటుంది. అది తత్వవర్ణంతో త్రికోణాకారంతో ఉంటుంది. అదే మూలాగ్ని మండలం శిఖస్థానం 4 పాదాల జంతువులలో చతురస్రాకారంగా ఉంటుంది. అదే పక్షుల్లోని మూలాధార మండలం వృత్తాకారంగా ఉంటుంది. ఈ మూలాధార మండలం సర్పాల్లో షట్కోణాకారంతో, శ్వేతజాల ప్రాణుల శరీరాల్లో అష్టకోణాత్మకంగా ఉండి దీపంలాగా ప్రకాశిస్తుంది. మానవుడికి 9 అంగుళాల కొలతలతో ఒక బుధస్థానం శరీరం మధ్యలో ఉంటుంది. శరీరం మధ్య భాగం 4 అంగుళాల ఎత్తు 4 అంగుళాల వెడల్పుతో ఉంటుంది. 4 పాదాల జంతువులు పశుపక్షాదులు శరీర మధ్య భాగం అండాకృతితో ఉంటుంది. దీన్నే తుండ మధ్యం అంటారు. ఇక్కడ తుండం అంటే ఉదరం, దాని మధ్యస్థానం అంటే నాభిస్థానం. నాభిస్థానం మధ్యలో 12 దళాలతో ఒక దివ్య చక్రం ఉంటుంది. దీనినే మణిపూరక చక్రం అంటారు. ఈ నాభి చక్రంలో విష్ణ్యాది సకల దేవతలు ఉంటారు అనగా ఆదిత్యుడు చెబుతున్నాడు. నేనక్కడ అంతర్యామి రూపంలో నివసిస్తూ ఉంటాను. నా మాయా బలంతోనే సర్వాన్ని నడిపిస్తున్నాను. జీవుడు ఈ నాభి చక్రంలోని దళంలో సాలెపురుగు తన గూడులో తిరిగిన విధంగా తిరుగుతున్నాడు. ప్రాణాధారం లేకుండా జీవుడు ప్రత్యేకంగా ఉండలేడు. ఈ నాభి చక్రానికి పైభాగంలో కుండలిని స్థానం ఉంది. నాభికి క్రింద మీదగా 4 వైపులా ఆ కుండలిని శక్తి అష్ట ప్రకృతి రూపంతో 8 విధాలుగా చుట్టుకొని పడుకుని ఉంటుంది. ఆ కుండలిని శక్తి ప్రాణ అపాన వాయు సంచారాల్ని ఐక్యం చేస్తూ మనిషి భుజించిన అన్నపానాల్ని జీర్ణం చేసి శరీరంలోని ఆయా నాడులకి ప్రసరింపజేస్తుంది. ఈ శక్తి శరీరాన్నంతా నిరోధిస్తూ తన ముఖంతో బ్రహ్మరంధ్ర ద్వారాన్ని కప్పి ఉంటుంది. యోగాభ్యాసం చేసే సమయంలో శరీరంలోని అగ్ని సహేత వాయువు జలించినప్పుడు ఆ వేడికి నిద్రపోతున్న కుండలిని సర్పం మేలుకుంటుంది. అప్పుడది కర్రతో కొట్టిన పాముల పడగ విప్పి మహోగ్ర రూపంతో హృదయాకాశంలో ప్రకాశిస్తుంది. శరీరంలో క్రింది భాగంలోని గుదానికి 2 అంగుళాల పైన, లింగానికి 2 అంగుళాల క్రింద భాగాన్ని మనిషి దేహంలోను మధ్య ప్రదేశం అంటారు. ఈ మధ్య భాగం నానావిధ నాడీ సమూహాలతో ఉంటుంది. ఈ నాడీ కందం మధ్య భాగంలోనే సుషుమ్నా నాడి ఉంటుంది. ఈ నాడి తామర తూడులోని సన్నటి దారంలాగా ఉండి నిలువుగా ఊర్ధ్వముఖంతో ప్రకాశిస్తూ సహస్రారం దాకా వ్యాపించి ఉంటుంది. ఈ సుషుమ్న నాడినే
వైష్ణవ నాడి అంటారు. ఈ నాడి జీవుడి బ్రహ్మలోక ప్రాప్తికి కారణమవుతుంది. అంతేకాదు మోక్షాన్ని కూడా ప్రాప్తింపజేస్తుంది. ఇదే నాడీ కందం నుంచి ఇడ అన్ననాడి పుట్టి ఎడమ ముక్కు రంధ్రం దాకా వ్యాపించి ఉంటుంది. ఇలాగే పింగళ అన్ననాడి కుడి ముక్కు రంధ్రం దాకా వ్యాపించి ఉంటుంది. సుషుమ్నా నాడి వెనక ముందు ప్రాంతాల నుంచి గాంధారి అస్థజిహ్వ అనే 2 నాడులు బయలుదేరి ఎడమ కుడి కళ్ళు దాకా వ్యాపించి ఉంటాయి. అలాగే ఇదే నాడీ కందం నుంచి పూష యశస్విని అనే మరో 2 నాడులు బయలుదేరి ఎడమ కుడి చెవులు దాకా వ్యాపించి ఉంటాయి. సుషుమ్న నాడి నుంచి బయలుదేరిన అలంబస అనే మరో నాడి పాయువు మూలం వరకు వ్యాపించి ఉంటుంది. శుభనాడి అనే మరో నాడి లింగం వరకు వ్యాపించగా కౌశికి అనే నాడీ కందం నుంచి పాదాల బ్రొటనవేళ్ల దాకా వ్యాపించి ఉంటుంది. ఈ విధంగా నాడీ కందం నుంచి మొత్తం 10 రకాల నాడులు శరీరంలో ప్రధాన ప్రాంతాల వరకు వ్యాపించాయి. ఈ నాడీ కందాన్ని ఆధారంగా చేసుకునే స్థూల సూక్ష్మ అయిన 72,000 నాడులు పుడుతున్నాయి. ఈ నాడులు రావి ఆకులు వెనుక పెద్ద పెద్ద ఈనులు వాటిని ఆశ్రయించుకుని చిన్న చిన్న ఈనులు ఎలా ఉన్నాయో అలాగే శరీరంలో ఇవి స్థూల సూక్ష్మ రూపాలలో శరీరాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. ఈ నాడులలో వరుసగా ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన అనే 5 ప్రధాన వాయువులు, నాగ, కూర్మ, క్రకర, దేవదత్త, ధనుంజయాలు అనే 5 ఉపవాయువులు, ఇలా మొత్తం 10 రకాల వాయువులు సంచరిస్తుంటాయి. ఈ 10 వాయువుల్లో ప్రాణాది వాయువులు 5 శ్రేష్టమైనవని కొందరు, ప్రాణం, అపానం అనే 2 వాయువులే ప్రధానమైనవని మరికొందరు, అసలు ఈ 2 కాదు జీవాత్మను ధరించే ప్రాణవాయువు ఒక్కటే అత్యంత ప్రధానమైనదని ఇంకొందరు భావిస్తారు. నోరు, ముక్కు, మధ్య భాగం, హృదయం, నాభిస్థానం, పాదాల బ్రొటనవేళ్లు ఇవి ప్రాణం కొలువున్న ప్రాంతాలని చెబుతారు. అపానవాయువు గుదం, లింగం, ఊరు, జాను ప్రదేశాల్ని ఆశ్రయించి ఉండగా సమాన వాయువు శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఉదాన వాయువు శరీరంలోని అన్ని సంధి ప్రాంతాల్లో ఉండగా వ్యానవాయువు చెవులు, తొడలు, పిరుదులు, గుల్ఫం, స్కందం అనే స్థానాల్ని ఆశ్రయించి ఉంటుంది. ఇక ఉపాన వాయువులైన నాగ, కూర్మాది 5 వాయువులు శరీరంలోని చర్మాల్ని, ఎముకల్ని ఆశ్రయించుకుని ఉంటాయి. ప్రాణవాయువు శరీరం మధ్యలో ప్రధానంగా ఉండి మనిషి తినే అన్న పానీయాల్ని సమీకరించి వాటిని వేరువేరు విధాలుగా చేస్తుంది. అపానవాయువు మలమూత్ర విసర్జనాలకు కారణమవుతుంది. ఇలా ప్రాణ, అపాన వాయువులు చేసే పనులన్నిటినీ వ్యానవాయువు జీర్ణం చేస్తుంది. ఇక సమాన వాయువు ఈ శరీరం మొత్తాన్ని పోషిస్తుంది. ఉపవాయువులు 1 నాగవాయువు తేన్పుల్ని కలుగజేస్తే, 2 కూర్మవాయువు కళ్ళు మూసుకోవటం తెరవటం పనుల్ని చేస్తుంది, 3 ప్రఖరవాయువు తుమ్ముల్ని దగ్గుల్ని కలుగజేస్తే, 4 దేవదత్త వాయువు నిద్రాది కార్యాల్ని చేస్తుంది, 5 ధనుంజయ నాడి మరణించిన వ్యక్తి శరీరాన్ని ఉబ్బేలా చేస్తుంది. సాధకుడు ఈ విధంగా నాడీ స్థానాల భేదాలు, ఆయా ప్రాణాది వాయువుల భేదాలు, అవి ఉండే స్థానాలు, ఆ వాయువులు చేసే కార్యాలు తెలుసుకున్న తర్వాత ఆ నాడుల శుద్ధి కోసం తగిన కర్మల్ని ఆచరించాలి. ఏకాంతమైన ప్రదేశంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ఆశ్రమంలో చెక్కతో నిర్మించిన ఆసనం వేసుకోవాలి, అంటే పెద్ద పీట. ఆ ఆసనం మీద మరీ ఎత్తు వెడల్పు లేని దర్భాసనం, దానిపైన మెత్తటి వస్త్రం పరుచుకొని తనకు వీలైన ఆసనంలో కూర్చుని యోగాభ్యాసానికి ఉపక్రమించాలి. స్థిరమైన ప్రశాంతమైన మనసుతో కనుబొమ్మల మధ్య దృష్టిని నిలిపి 2 దంతాలని తాకకుండా నాలుకని తాలువలో ఉంచి స్వస్థ చిత్తంతో నిరామయుడై యోగముద్రతో కొంచెం తలను వంచి చిన్ముద్రని ధరించి ప్రాణాయామ అభ్యాసం చేయాలి. రేచక పూరకాలతో ముందుగా వాయు శోధనం చేయాలి. రేచకం, పూరకం, అంతఃకుంభకం, బాహ్య కుంభకం అనే ఈ 4 కలిపి చేసేదాన్ని ప్రాణాయామం అంటారు. ముందుగా కుడి చేతి వ్రేళ్లతో ఎడమ నాసిక రంధ్రాన్ని మూసి మెల్లగా కుడివైపు ఉన్న పింగళా నాడితో లోపలున్న ప్రాణవాయువునంతా బయటికి వదలాలి. తర్వాత కుడి నాసికని మూసి ఎడమవైపున్న ఇడానాడి ద్వారా 16 మాత్రల కాలం వాయువు పూరించి 64 మాత్రల కాలం దాన్ని కుంభకంలో ఉంచాలి. తిరిగి ఆ నాడితో రేచనం చేయాలి. ఈ విధంగా చాలా సార్లు అనుక్రమంగా ఉత్క్రమంగా ప్రాణాయామాన్ని ఆచరించాలి. ఒక కుండలో నీళ్లు నిండుగా పోసిన విధంగా సాధకుడు వాయువుతో తన శరీరాన్నంతా నింపేయాలి.
అలా శరీరం మొత్తం గాలిని నింపటం వల్ల లోపలున్న నాడులన్నీ గాలితో నిండిపోతాయి. తద్వారా 5 ప్రధాన వాయువులు 5 ఉపవాయువులుగా చక్కగా చలిస్తుంటాయి. ఈ విధమైన ప్రాణాయామం ద్వారా సాధకుడి హృదయ కమలం కూడా చక్కగా వికసిస్తుంది. అలా వికసించిన హృదయ కమలంలో కల్మషరహితుడై వెలుగొందే పరమాత్మని సాధకుడు దర్శించాలి. ఈ విధంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి సమయాలలో రోజు కొంచెం కొంచెం వృద్ధి చేసుకుంటూ 80 ప్రాణాయామాలు అభ్యసించాలి. ఈ పద్ధతిలో ఒక రోజు ప్రాణాయామం చేసినా చాలు, సమస్త పాపాల నుంచి విముక్తుడవుతాడు. ఇదే క్రమంలో 3 సంవత్సరాలు ప్రాణాయామం చేస్తే ఆ సాధకుడికి తప్పకుండా యోగసిద్ధి కలుగుతుంది. యోగసిద్ధి కలిగిన వాడికి ఇంద్రియ జయం, తక్కువ ఆహారం తీసుకోవటం, తక్కువ నిద్రపోవటం, తేజస్సు, బలం లాంటి సద్గుణాలు కలుగుతాయి. అపమృత్యువు నశించి దీర్ఘాయువు కలుగుతుంది. ప్రాణాయామం చేసేటప్పుడు బాగా చెమట పడితే అది అధమ ప్రాణాయామం అవుతుంది. శరీరం బాగా కదులుతూ ఉంటే అది మధ్యమం, శరీరం పైకి లేస్తే అది ఉత్తమ ప్రాణాయామం అవుతుంది. అధమ ప్రాణాయామం చేయటం వల్ల వ్యాధులు, పాపాలు నశిస్తాయి. మధ్యమ ప్రాణాయామం వల్ల మహాపాపాలు, మహారోగాలు నశిస్తాయి. ఉత్తమ ప్రాణాయామం వల్ల మలమూత్రాలు అల్పంగా రావటం, తక్కువ ఆహారం తినటం, ఇంద్రియ జయం, మంచి బుద్ధి, త్రికాల జ్ఞానం, ఆత్మజ్ఞానం కలుగుతాయి. ఎవరికైతే రేచకం, పూరకం చేయకుండా కేవలం కుంభకం సిద్ధిస్తుందో అలాంటి కుంభకాన్ని త్రికాలాల్లో ఎవరు అభ్యసిస్తారో అలాంటి వాళ్ళకి ముల్లోకాల్లో దుర్లభమైనదంటూ ఏదీ ఉండదు. సాధకుడు సంధ్యా సమయాలలో గాని, సర్వకాలాలలో గాని తన నాభిగుంటలో లేక నాసికాగ్రంలో కాలి బ్రొటనవేలి మీద పునఃపూర్వకంగా ప్రాణాల్ని ధారణ చేస్తూ ఉంటే సకల రోగాల నుంచి విముక్తుడై ఆనందంగా జీవిస్తాడు. సాధకుడు తన నాభిగుంట మీద ధారణ చేయటం వల్ల ఉదర రోగాలు నశిస్తాయి. నాసాగ్రం మీద ప్రాణధారణ చేస్తే శరీరం సన్నబడుతుంది, ఆయుర్వృద్ధి కలుగుతుంది. ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తంలో నాలుకతో వాయువుని ఆకర్షించి కుంభకాన్ని అభ్యాసం చేస్తే 3 నెలలకి గొప్ప వాక్శుద్ధి లభిస్తుంది. అదే క్రమంలో 6 నెలల పాటు అభ్యాసం చేస్తే మహావ్యాధులన్నీ నశిస్తాయి. సాధకుడు తన శరీరంలో ఏ ప్రాంతాలు రోగగ్రస్తమై ఉన్నాయో ఆయా ప్రాంతాల మీద వాయువుని కుంభించి ధారణ చేస్తే ఆయా ప్రాంతాల్లో వచ్చిన రోగాలు నశిస్తాయి. మనస్సు ఎప్పుడైతే ధరించబడుతుందో ప్రాణం కూడా ధరించబడుతుంది. అందుకని మనస్సుని ముందుగా స్థిరం చేసుకోవాలి. అందుకు తగ్గ సాధన ఇది. సాధకుడు ముందుగా స్వస్థ చిత్తంతో ఇంద్రియాలని విషయాల నుంచి వెనక్కి మళ్లించాలి. తర్వాత తనలో అపాన వాయువుని పైకి లాగి ఉదరం దగ్గర ధరించాలి. చేతి వ్రేళ్లతో చెవులు, కళ్ళు, ముక్కు రంధ్రాలు మూసి ప్రాణాయామ కుంభకాన్ని శాస్త్రీయంగా కొనసాగించాలి. ఇలా చేస్తే మనసు అతడి ఆధీనంలో ఉంటుంది. మనసు ఆధీనంలో ఉండటం వల్ల ప్రాణం కూడా స్వాధీనం అవుతుంది. శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 ప్రధాన నాడులు సంచరిస్తుంటాయి. వీటిలో సంఖ్యని వివరంలో సుషుమ్నా నాడిలో మాత్రమే యోగీశ్వరులైన వారికి వాయువు సంచరిస్తుంటుంది. ఇతరులకు పింగళ, ఇడ నాడుల్లో మాత్రమే ప్రాణ సంచారం జరుగుతుంది. ఈ విధంగా మానవులకి యావజ్జీవితం ప్రాణవాయువు వారిలో సహజంగా సంచరిస్తూనే ఉంటుంది. ఈ విధంగా ప్రాణాయామాన్ని అభ్యాసం చేసే సాధకుడు క్రమంగా వాయువుని జయించి సాధన చిత్తంతో అహో, రాత్ర, పక్ష, మాస, ఋతు, అయినాది కాలం గురించి అంతర్ముఖుడై తెలుసుకోవాలి. అదేవిధంగా అష్టాంగాది అనగా బొటనవేలు అవయవాల మీద స్ఫురణ లేకపోవటం లాంటి సూచనల వల్ల తనకు అవసాన కాలం సమీపించిందని తెలుసుకొని మోక్షప్రాప్తి కోసం ఇంకా తీవ్రమైన సాధన చేయాలి. ఎవరికి చేతి బొటనవేలు, కాలి బొటనవేలు మీద స్ఫురణ నశిస్తుందో అలాంటి వారికి 1 సంవత్సరం కన్నా అధికంగా ఆయుష్ ఉండదని గ్రహించాలి. చేతి మణికట్టు మీద, గుల్ఫం మీద స్ఫురణ నశిస్తే 3 నెలలు మాత్రమే జీవిస్తాడు. చంకల మీద, మేహనాల ప్రక్కన గనుక స్ఫురణ నశిస్తే 1 నెల మాత్రమే ఆయుర్దాయం అని గ్రహించాలి. ఇక్కడ మేహనం అంటే శిష్ణం, గుల్ఫం అంటే చీలమండ, కోర్పరం అంటే మోచేయి. సత్వదర్శనం వల్ల 15 రోజులు, జటకం మీద స్ఫురణ పోతే 10 రోజులు, మినుగురు పురుగుల్లాంటి కాంతి నిరంతరం కనిపిస్తూ ఉంటే 5 రోజులు మాత్రమే వారి ఆయుర్దాయం అని తెలుసుకోవాలి. అలాగే తన నాలుక కొస కనిపించకపోతే 3 రోజుల్లో, తన కళ్ళకి ఊరికే మండుతున్న జ్వాలలు కనిపిస్తే 2 రోజుల్లో ఆయుష్ ముగుస్తుందని సూచన.
పై తెలిపిన విధంగా అరిష్ట సూచనలను గమనించి తన జీవితం ముగియబోతుందని గ్రహించి ఆ సాధకుడు మోక్షం కోసం ప్రయత్నించాలి. నిశ్చలమైన మనసుతో పరమేశ్వరుడిని ధ్యానించిన వాడు ఆయన రూపాన్నే పొందుతాడు. ప్రత్యాహారం శరీరంలో ఉండే అష్టాదశ అంటే 18 మర్మస్థానాల్లో ధరించిన ప్రాణవాయువుని ఒక చోటు నుంచి మరొక చోటుకు చేర్చటం, ఆరోహణ అవరోహణం అనగా పైకి క్రిందకిగా ఆకర్షించటం చేయటాన్ని ప్రత్యాహారం అంటారు. ఇప్పుడు అష్టాదశ అనగా 18 మర్మస్థానాల వివరాలు చెప్పబడుతున్నాయి. 1 పాదాల బొటన వ్రేళ్ళు, 2 గుల్ఫం అంటే చీల మండ, 3 పిక్కలు, 4 తొడల మధ్య ప్రాంతం, 5 తొడల మూల ప్రాంతం, 6 వాయువు, 7 హృదయం, 8 లింగం, 9 నాభి, 10 కంఠకూర్పరం, 11 తాళుమూలం, 12 ముక్కుమూలం, 13 కంటిలోని గోళాలు, 14 భ్రూర్ మధ్య ప్రదేశం, 15 నుదురు, 16 జానువులు, 17 మూర్ధం, 18 కరమూలం అనేవి ఈ 18 స్థానాలు శరీరంలో ఉన్న పంచభూతాలలో యమనియమాదులతో సంస్కరించబడ్డ మనస్సును స్థిరంగా ఉంచడమే ధారణ అంటారు. ఇలా ధారణ చేయటం వల్ల సాధకుడు సంసార సముద్రాన్ని దాటగలడు. 1 పృథ్వీ ధారణ. శరీరంలో పాదాల నుంచి మోకాల దాకా పృథ్వీ స్థానం. ఈ పృథ్వీ అనగా భూమి పీతవర్ణంతో చతురస్రాకారంగా వజ్రలాంఛితంగా ఉంటుంది. ఆ భూమి తత్వాన్ని తన హృదయంలో ఆరోపించి 5 గటికల కాలం కుంభిక ప్రాణాయామం చేయాలి. 2 జలధారణ. మోకాలు నుంచి కటి ప్రదేశం దాకా జలస్థానం. ఇది అర్ధచంద్రాకారంగా తెల్లటి వర్ణంతో ప్రకాశిస్తూ అర్జున లాంఛితమై ఉంటుంది. ఈ జలతత్వాన్ని తన హృదయంలో ఆరోపించుకొని 10 గటికల కాలం కుంభిక ప్రాణాయామం చేయాలి. 3 అగ్ని ధారణ. శరీరంలో కటి ప్రదేశం నుంచి నాభి ప్రదేశం వరకు అగ్నిస్థానం. ఇది సింధూర వర్ణంతో జ్వలన లాంఛితంతో ఉంటుంది. ఈ అగ్నితత్వాన్ని తన హృదయంలో ఆరోపించి 15 గటికల కాలం కుంభిక ప్రాణాయామాన్ని చేయాలి. ఇక్కడ ఘటిక అంటే 24 నిమిషాలు, 24 × 5 అనగా 120 నిమిషాలు అంటే 2 గంటలు. 4 వాయు ధారణ. శరీరంలో నాభి నుంచి ముక్కు చివరి వరకు వాయుస్థానం. ఇది వేదికాకారంతో ధూమ్రవర్ణంతో ఉంటుంది. ఈ వాయుతత్వాన్ని హృదయంలో ఆరోపించి 20 గటికల కాలం కుంభిక ప్రాణాయామాన్ని చేయాలి. 5 ఆకాశ ధారణ. నాసికా రంధ్రం నుంచి బ్రహ్మరంధ్రం దాకా ఆకాశ స్థానం. ఇది నిరాకారంగా ఒక కాటుక కొండల నల్లగా ఉంటుంది. తన హృదయంలో ఆకాశతత్వాన్ని ఆరోపించి 20 గటికలు కుంభిక ప్రాణాయామాన్ని చేయాలి. సాధకుడు పృథ్వీ ఆకాశంలో, యోగి చతుర్బాహుడు కిరీటిధారి అయిన అనిరుద్ధుడిని ధ్యానించాలి. ఈ సాధన వల్ల అతడికి సంసార బంధం నుంచి విముక్తి లభిస్తుంది. అదేవిధంగా సాధకుడు తన శరీరంలోని జలాంశలో నారాయణుడిని, అగ్ని అంశంలో ప్రద్యుమ్నుడిని, వాయు అంశంలో సంకర్షణుణ్ణి, ఆకాశాంశంలో పరబ్రహ్మ స్వరూపుడైన వాసుదేవుడిని స్మరించాలి. ఈ విధంగా స్మరణ చేసిన వాడికి ఆ పరబ్రహ్మ అనుగ్రహం తప్పక లభిస్తుంది. యోగ సాధకుడు ఆసనం వేసి తన నాసికాగ్రం మీద దృష్టిని నిలిపి తాళువులోకి నాలుకను జొనిపి దంతాలతో దంతాల్ని తాకనీయకుండా, తలవంచకుండా శరీరాన్ని తలని నిటారుగా నిలిపి నిర్మలమైన చిత్తంతో స్వస్వరూపంలో సర్వవ్యాప్తిగా ఉన్న ఆ వాసుదేవ పరమాత్మని ధ్యానించాలి. ఇది మోక్షప్రదమైన సాధన. ఇలా కుంభిక ప్రాణాయామం ద్వారా వాసుదేవుడిని ధ్యానించిన సాధకుడికి 7 జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. మానవ శరీరంలో నాభి గుంట నుంచి హృదయం వరకు కనిపించే దాన్ని జాగృత్ వృత్తి అని గ్రహించాలి. అలాగే హృదయం నుంచి కంఠం దాకా ఉండే చైతన్యాన్ని స్వప్నవర్తనుడని గ్రహించాలి. నోటిలోని తాలు మధ్యలో ఉన్నవాడిని సుషుప్తుడిగా, భ్రూమధ్య ప్రదేశంలో ఉన్నవాడిని తుర్యుడిగా తెలుసుకోవాలి. తరువాత బ్రహ్మరంధ్రంలో ఉన్న తుర్యాతీతుడిని అనగా పరబ్రహ్మని లక్ష్యంగా చేసుకోవాలి. ఇలా జగత్తు స్థానం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ఉండే చైతన్యాన్ని తురీయమని, తుర్యాతీతుడు ఆ మహావిష్ణువని గ్రహించాలి. ఈ విధంగా నిర్మలమైన హృదయాకాశంలో కోటి సూర్యకాంతులతో వెలుగొందేవాడు నిత్యుడు విశ్వరూపుడు అయిన శ్రీ మహావిష్ణువని తన హృదయ కమలంలో ఆసీనుడై ఉన్నవాడిగా భావిస్తూ ధ్యానించాలి. ఇంకా ఆ శ్రీహరిని ఎన్నో ఆకారాలు కలిగిన వాడిగా, విరాట్ స్వరూపంతో ఎన్నో భుజాలు,
ఆయుధాలు కలిగిన వాడిగా, వివిధ వర్ణాలు ధరించిన వాడిగా, శాంతుడు, ఉగ్రుడు, ఎన్నో నేత్రాలు కలిగిన వాడిగా, కోటి సూర్యకాంతులతో వెలుగొందేవాడిగా ధ్యానించే వారికి మనోవృత్తులన్నీ నశించిపోతాయి. మానవుడి హృదయ కమలం మధ్యలో ఉండేవాడు, జ్యోతి స్వరూపుడు, అవ్యయుడు, కదంబ పుష్పాల గుత్తిలాంటి ఆకారం కలిగినవాడు, తుర్యాతీతుడు, పరాత్పరుడు, అనంతుడు, ఆనందమయుడు, చిన్మయుడు, భాస్కరుడు, విభుడు, మణికాంతిమయుడు అయిన ఆ పరబ్రహ్మను ఎవరు తానుగానే భావించి ధ్యానిస్తారో అలాంటి యోగికి ముక్తి అనేది అరచేతిలో ఉన్నట్టే. విశ్వరూపుడైన ఆ పరమాత్మ స్థూల రూపం లేక సూక్ష్మ రూపాన్ని తన హృదయ పద్మంలో స్థాపించుకొని సర్వదా ధ్యానించేవాడికి అనగా సాకామ యోగికి అణిమాది అష్టసిద్ధులు సులభంగా లభిస్తాయి. ఎలాంటి కామం లేకుండా, ఏ సిద్ధుల్ని ఆపేక్షించకుండా భగవంతుడిని ఏదో ఒక రూపంలో ధ్యానించేవాడికి త్వరలోనే సమాధి స్థితి కలుగుతుంది. నేనే బ్రహ్మాన్ని, బ్రహ్మాన్ని నేనే అని జీవాత్మ పరమాత్మలకి అభేదమైన స్థితిలో ఉండటాన్ని సమాధి స్థితి అంటారు. ఈ విధంగా సాధకుడు ప్రత్యేక భిన్న బ్రహ్మరూపంలో ఉండటమే అసంప్రజ్ఞాత నిర్వికల్ప సమాధి అనబడుతుంది. ఈ నిర్వికల్ప సమాధి బలంతోనే సాధకుడు స్వయంగా పరబ్రహ్మ స్వరూపుడవుతాడు. ఈ విధంగా యోగి అయినవాడు తత్వాన్ని శోధించి నిస్పృహ మనస్సుతో బ్రహ్మాన్ని పొందుతాడు. కట్టెలు లేని అగ్ని ఏ విధంగా త్వరగా చల్లారిపోతుందో అదేవిధంగా నిత్యయజ్ఞానంతో కూడిన మనస్సు, ప్రాణం అనగా జీవుడు శుద్ధ సత్వస్వరూపుడై ఆ పరమాత్మలో లీనమై నీళ్లలో పడ్డ ఉప్పు కరిగిపోయిన రీతిగా తన జీవభావాన్ని వదిలి బ్రహ్మభావాన్ని పొందుతాడు. అలా పొందిన బ్రహ్మజ్ఞానికి ఒకప్పుడు ఈ ప్రపంచం ఉన్నది అన్న స్ఫురణ కలిగితే అతడి ప్రపంచాన్ని ఒక కలలాగా భావిస్తాడు. ఇలా ప్రపంచ జ్ఞానం లేని యోగి స్వభావ నిశ్చయం పొంది సుషుప్తిలో ఉంటాడు. అతడే చివరికి నిర్వాణ పదం అనే కైవల్యాన్ని పొందుతాడు. త్రిశకీ బ్రాహ్మణోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జై శ్రీరామ్.